హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు అనార్కలి డ్రెస్ ఎలా కట్ చేయాలో అలాగే ఎలా కుట్టాలో కూడా ఇవాళ మీకు చూపిస్తాను. నాకు ఒక సిస్టర్ అడిగారు, మీరు కుట్టి చూపించిన వీడియోస్ కూడా చేస్తే బాగుంటుందండి అని. అందు గురించి ఇవాళ మొట్టమొదటిసారి అనార్కలి డ్రెస్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. అది ఎలా చూద్దాం. ఫస్ట్ వీటి కొలతలు చూద్దాం. 42 ఇంచీలు పొడుగు, 15.5 షోల్డరు, 38 ఇంచీలు చెస్ట్, 35 ఇంచీలు నడుము. అనార్కలికి సీట్ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకనే తీయలేదు నేను. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచీలు ఫ్రంట్, చేయి పొడవు 14, చేయి లూజు 11 ఇంచీలు, చంక 17 ఇంచీలు. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇది కాలర్ డ్రెస్ అండి. అనార్కలిలో కాలర్ డ్రెస్, అది ఏ విధంగా కటింగ్ చేయాలో ఏ విధంగా కుట్టాలో మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ కింద మార్జిన్ తీసుకోండి. 42 ఇంచులు పొడుగు అంటే లైనింగ్ 2 మీటర్లే కాబట్టి 42 రాదు, ఎంత వస్తే అంత పెట్టేసుకుందాం. ఇక చంక డౌన్ కోసం మీకు కాలర్ బ్లౌజుల్లో కూడా చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్తాను. చెస్ట్లో 4వ భాగానికి ఇంచున్నర తక్కువ చేసి వేసుకోవచ్చు చంక డౌన్, లేదా చంక రౌండ్లోని ఒక 1 ఇంచ్ తీసేసి ఆ ఉన్న దాంట్లోంచి సగం చేసి వేసుకోవచ్చు. అంటే చంక రౌండ్ 17 ఇంచీలు, ఇంచి తీసేస్తే 16, దీంట్లో సగం అంటే 8 ఇంచీలు. అదే 38 ఇంచీలు చెస్ట్, అది 4వ భాగం చేస్తే 9.5లోంచి ఇంచున్నర తీసేసిన ఆ 8 ఇంచీలే వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా అదే వస్తుంది. కాబట్టి మీకు ఎలా సౌలభ్యంగా ఉంటే అలా వాడుకోండి. వీటికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. షోల్డర్ 15.5లో సగం, పావుదొక్కు 8, అలాగే దానికి ఖర్చు. అలాగే నెక్క దగ్గరికి వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు, 7 ఇంచులకి మార్క్ చేద్దాం. కాలర్కి బ్యాక్ నెక్ ఉండదు కాబట్టి ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటే తీసుకోవాలి. ఇక్కడ నుంచి కాలర్ వేసుకుందాం, హాఫ్ నుంచి కాలర్ వేసుకుందాం. అలాగే చెస్ట్ 38 కదండి, 4వ భాగం తీసుకొని దానికి ఇంచి కలుపుకోండి. అలాగే నడుము 35, దాంట్లో 4వ భాగం తీసుకుంటే 9.5, దానికి 1/2 ఇంచి కలిపితే పావు తక్కువ 10. సారీ 35 కదా, పావు తక్కువ 9, పావు తక్కువ 9కి 1/2 ఇంచ్ కలిపితే 9.5. దీనికి నడుము వరకు షేప్ తీసుకుందాం. ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి ఇంకా కొలత అంటూ ఏమీ ఉండదు. ఈ గేర్ లూజ్ ఎంత ఉంటే అంత విడిచిపెట్టేసేయడమే. ఇది ఎంత గేర్ లూజ్ వస్తే అంత గేర్ లూజు విడిచిపెట్టేయడమే. దీనికి రౌండింగ్ కోసం ఫస్ట్ మనకి ఇక్కడ పొడుగు ఎంత వచ్చింది, 37.5 వచ్చింది. అదే 37.5ని ఇక్కడ మార్క్ చేయండి. అదే 37.5ని మళ్ళీ ఇక్కడ మార్క్ చేయండి. రౌండింగ్ మార్క్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కటింగ్ చేసుకుందాం.
నడుం దగ్గర ఒక కాటు పెట్టుకుందాం. దీన్ని కొంచెం కిందకి జరుపుకుంటే ప్లేస్ బాగుంటుంది, ప్లేస్ కలిసి వస్తుంది నాకు, మీకు కాదు. కాలర్ నెక్కి ఇంకొక తెలుసుకోవాల్సిన చిన్న మర్మం ఏంటంటే అండి, ఫ్రంట్ కంట బ్యాక్ ఒక 1 ఇంచ్ పొడుగు పెట్టుకోవాలి. ఫ్రంట్ కంట బ్యాక్ ఒక 1 ఇంచ్ పొడుగు పెట్టుకుంటే కాలరు చాలా నీట్గా కూర్చుంటుందండి, సిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా 1 ఇంచ్ పొడుగు పెట్టుకోండి. ఎక్కడైతే పొడుగు పెట్టారో అక్కడి నుంచి నెక్ రౌండ్ తీసుకుందాం. ఫ్రంట్ కొద్దిగా షేప్ తీసుకుందాం. పోతే ఇది కాలర్ కోసం. ఒక కార్డ్ పెట్టుకుందాం. ఈ కార్డ్ దగ్గర నుంచి కలర్ వేసుకోవచ్చు. సరే, బాడీ తయారైపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ 3/4 కాబట్టి ఒక హాఫ్ లైనింగ్ వేసుకుందాం. మరి పచ్చగా ఉంటుంది కదా, బాగోదు కనుక ఒక హాఫ్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది. హాఫ్ లైనింగ్ ఒక 5 ఇంచీలు 5.5 వరకు వేసుకోవచ్చు. ఒక 3 ఇంచులు డౌన్ తీసుకుందాం. దీనికి తిన్నగా 2 గీతలు గీసుకోండి. చంక రౌండ్ 17 ఇంచులు కాబట్టి ఆ 17 ఇంచుల్ని డైరెక్ట్గా పెట్టేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ అయిపోయి ఈ మార్కింగ్ దగ్గర ఒక కార్డ్ పెట్టుకోండి. సెంటర్కి ఒక కార్డ్ పెట్టుకోండి. ఇకపోతే ఫ్రంట్ కోసం చిన్న షేప్ తీసుకోండి. ఓకే, చేతులు రెడీ అయిపోయింది, బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒరిజినల్ తీద్దాం. ఒరిజినల్కి పైన బనారస్ వేస్తాము అనుకుంటే బనారస్ పీసులని ముందుగా ఇలాగా సిద్ధం చేసి పెట్టుకోండి. పైన బనారస్ కానీ ప్రిన్స్ కట్ సంబంధించిన క్లాత్స్ ఏమైనా వేరే క్లాత్లు వేద్దాం అనుకున్నా, వేరే డిజైన్ ఏదైనా చేద్దాం అనుకున్నా ముందుగా వాటిని ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ దీని మీద పరిచేసి కటింగ్ చేద్దాం. ఈ వేసే వేరే కలర్ ముక్కలు ఎంతవరకు ఉండాలి అంటే, మనకి కింద నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్కి పైనే ఉండాలి. ఇంకా కిందికి ఉంటే అందం అనిపించదు. నడుము మార్క్ దగ్గరికి అవి ఆఫ్ అయిపోతే అందంగా ఉంటాయి.
తక్కువ ఉంది, చిన్న జాయింట్ పెట్టుకుందాం. ఓకే, ఇకపోతే లైనింగ్ పొడుగు తక్కువ వచ్చింది. ఇప్పుడు దీని పొడుగుని చెక్ చేసుకుందాం మనం. 42 ఇంచుల పొడుగు, 42. ఈ 42 ఇంచుల పొడుగుని ఖర్చు వదులుకొని కింద పీకో చేసుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్జిన్ ఉంచక్కర్లేదు. అయిపోయింది బాడీ కటింగ్. ఇకపోతే బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ పొడుగు అంతా 14 ఇంచులు అనుకున్నాం మనం. అంతే, 14 ఇంచులు అనుకున్నాం. ఆ 14 ఇంచులు మార్క్ చేసుకొని 14 ఖర్చులతో కలిపి 14.5. ఈ చెయ్యి లూజు 11 ఇంచులు. 11 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఓకే, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కుట్టడం ఎలాగో చూద్దాం. వచ్చే వెయిట్ చేయండి, మళ్ళీ ఇప్పుడే వస్తాను.